బీసీ రిజర్వేషన్ 42% అమలు కోసం జరిగిన నిరసనలో జగద్గిరిగుట్టకు చెందిన శ్రీ సాయి ఈశ్వర్ అనే యువకుడు తీన్మార్ మల్లన్న ఆఫీస్ ముందు ఆత్మ బలిదానానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఇక చికిత్స పొందుతూ శుక్రవారం తుది శ్వాస విడిచారు. ఈ నేపథ్యంలోనే శ్రీ సాయి ఈశ్వర్ కు న్యాయం జరగాలంటూ బీసీ సంఘాలు డిమాండ్ చేశాయి. ఇది ముమ్మాటికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన హత్యని, రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డిలే ఈ హత్యకు బాధ్యత వహించాలంటూ బీసీ నేతలు డిమాండ్ చేశారు. సాయి ఈశ్వర్ మృతిపై ఆగ్రహంతో రగిలిపోయిన బీసీ సంఘాలు భారీగా గాంధీ ఆసుపత్రి వద్దకు చేరుకోవడంతో రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులను అక్కడి నుంచి చెదరగొట్టి తీన్మార్ మల్లన్నతో పాటు శ్రీనివాస్ గౌడ్ ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆ తర్వాత వదిలేశారు. ఈ క్రమంలోనే పోలీసులపై తీన్మార్ మల్లన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి భద్రతల నేపథ్యంలోనే తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఇవాళ ఈశ్వర్ అంత్యక్రియలకు వెళ్లేందుకు ఎమ్మెల్సీ మల్లన్న రెడీ అవుతుండగా దీంతో పోలీసులు ఆయన్ను అడ్డుకొని హౌస్ అరెస్ట్ చేశారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధిలోని పీర్జాదిగూడ చెన్నారెడ్డి ఎన్క్లేవ్ ఉన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఇంటిని భారీ బలగాలతో పోలీసులు చుట్టుముట్టారు. అతన్ని ముందస్తు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన అపార్ట్మెంట్ చుట్టూ భారీగా పోలీస్ బలగాలను మోహరించారు. బీసీ రిజర్వేషన్ల పెంపుదల కోసం ప్రధానంగా హక్కుల సాధన ఉద్యమంలో పాల్గొంటున్న సాయి ఈశ్వరచారి ప్రభుత్వాలు తమ హక్కులను కాదని నిరాశలో ఆత్మహత్య చేసుకున్నారని బీసీ జేఏసీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న కార్యకర్తలు శుక్రవారం గాంధీ ఆసుపత్రి వద్ద గుమిగూడి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈశ్వరచారికి న్యాయం చేయాలని, బీసీ రిజర్వేషన్ల చట్టానికి తక్షణ ఆమోదం తెలపాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బీసీల కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏర్పడిందని, రాబోయే కాలంలో బీసీల ఐక్యతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆ పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.